చూడండి నమస్తే సార్. మేడం, మనము మామూలుగా ఆఫీస్‌లో కానీ, కొన్ని ఇంట్లోకి గానీ, గుడిలోకి గానీ చెప్పులేసుకొని వెళ్ళొద్దు అంటాం. అవును. పెద్దవాళ్ళు గానీ, మనం గానీ చెప్పులేసుకొని వెళ్తే బయట తిరిగి నుంచెల్లి అదే దుమ్ము, ధూళి నుంచెల్లి గుడిలోకి గూడా ఏసుకొని వెళ్ళొద్దు. ఇంట్లోకైనా వేసుకొని వెళ్ళకూడదు. ఆఫీస్‌లోకైనా కొన్ని ప్లేస్‌లలో చెప్పులేసుకొని వెళ్తారు. కొన్ని ప్లేస్‌లో చెప్పులేసుకొని వెళ్ళరు. ఆ! అంటే కొంతమంది దీన్ని వేరే విధంగా యూజ్ చేసుకున్నారు. కాకపోతే ఏసుకొని వెళ్ళడానికి, ఏసుకోకుండా వెళ్ళడానికి అసలు డిఫరెన్షియేషన్ ఏంటి? అంటే ఇంట్లో కూడా వేసుకొని వెళ్ళొచ్చు. కానీ బయట తిరిగినంత మనం లోపల తొక్కుతామేమో, అదే తొక్కింది ఇంట్లోకొస్తామని దాని ధోరణితోటి వేసుకొని రాకూడదని చెప్తారు. అవును. అసలు మెయిన్ రీజన్ ఏంటి? చెప్పులేసుకోవడానికి, ఏసుకోకపోవడానికి దానికి ఏమన్నా తేడా ఉందా? మీకొక చిన్న సందేహానికి చెప్పండి. ఒక చెప్పండి ప్లీజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడంటే చెప్పులొచ్చాయి. దీనికి ముందు మన తాతలు పూర్వం వాటిల్లో చూసుకుంటే వాళ్ళకి చెక్కలు, చెప్పులు లేవు. చెక్కలు వాడేవాళ్ళు. చెక్క చెప్పులు నేను చూసాను. చెక్కలు వాడేవారు. కొంతమంది అది కూడా వాడేవారు కాదు. వాళ్ళ బాడీ చూసుకుంటే చాలా కాలం బతుకున్న వాళ్ళు పూర్వం ఆయుర్దాయం 85, 90 ఇయర్స్. మా గ్రాండ్ ఫాదర్ 85 ఇయర్స్. ఇలా అందరూ 85, 90 ఇయర్స్ ఉన్నారు. ఇప్పుడు మన యొక్క పొల్యూషన్, ఫుడ్ ఇవన్నీ పక్కన పెడితే మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. 60 ఇయర్స్. 60 ఇయర్స్ మాక్సిమం. తర్వాత నుంచి మనిషి బాగా వీక్ అయిపోతున్నారు. 60 ఇయర్స్ వరకు ఇప్పుడు చిన్న పిల్లల్ని చూసుకుంటే మనకన్నా వీక్‌గా ఉంటున్నారు. ఒకటి గమనించండి. పూర్వం మన మన జనరేషన్ తీసుకుంటే అట్‌లీస్ట్ స్కూల్‌లో ఆడేవాళ్ళం. మట్టిలో తిరిగేవాళ్ళం. అవును. మట్టిలో ఆటలు ఆడేవాళ్ళం. మా మామూలుగా అన్నం పెట్టినప్పుడు చూడండి పిల్లలకి, అక్కడ పెట్టేసి వదిలేసేవారు. పిల్లలకి అక్కడ చిన్న పిల్లలు అప్పుడే అన్నప్రాసన చేయించిన వాళ్ళకి కూడా ఒంటికి పూసుకుంటే మంచిది అని వదిలేసేవారు. వాళ్ళని బయట కిందన వదిలేవారు. ఇప్పుడు మనం మంచాల మీద వాటిల మీద కూర్చోబెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎర్త్ యొక్క వైబ్రేషన్ ఉంటుంది. దాన్నే మదర్ హార్ట్ బీట్, ఎర్త్ హార్ట్ బీట్ అంటున్నారు. రీసెంట్‌గా కూడా దాని మీద రీసెర్చ్ చేసి ఎర్త్‌కి హార్ట్ బీట్ ఉంది. 170 ఆర్‌పిఎం ఎంతో చెప్తున్నారు. సో, ఆ హార్ట్ బీట్ ఏమవుతుంది మనకి అంటే మామూలుగా రీసెంట్‌గా మన సైంటిఫికల్‌గా గూడా రుజువయింది ఇది. ఆ! ఓకే. రుజువయింది. అంటే ఎర్త్‌కి హార్ట్ బీట్ ఉంది. ఎర్త్‌కి ఒక పల్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఒక వైబ్రేషన్ ఉంది. ఎర్త్‌లోంచి మనకొక వైబ్రేషన్ వస్తుంది. ముందున్న వాళ్ళు ఆ వైబ్రేషన్ తీసుకునేవాళ్ళు. మీరన్నట్టు చెక్కలది తీసుకోండి. పోనీ చెక్కకి ప్లాంట్‌కి రూట్స్‌లోంచి ఆ వైబ్రేషన్ ఉంటుంది. మనం మామూలుగా చూసుకుంటే అది వేసుకున్న మనకి బాడీలోకి ఆ వైబ్రేషన్ ఎర్త్ నుంచి ఆ సప్లిమెంట్స్ తీసుకుంటుంది చెక్క ఎంతైనా. మనం జోడు ప్లాస్టిక్ ఏసుకోండి. ఈ వైబ్రేషన్‌కి ఎర్త్ వైబ్రేషన్‌కి డిఫరెన్స్ రావట్లేదా? ఆ వైబ్రేషన్ డిఫరెన్సియేషన్స్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా లైఫ్ స్పాన్ గానీ, హెల్త్ డిసీజెస్ కానీ వస్తున్నాయి. అదే మనకి మామూలుగా చెప్పులు లేకుండా మీరు ఇలా అన్నాననుకోకండి. బెగ్గర్స్‌కి మనకి హెల్త్ డిఫరెన్సియేషన్ ఎంతుంది? వాళ్ళు వర్షంలో తిరుగుతారు, ఎండలో తిరుగుతారు, రోడ్ల మీద పడుకుంటున్నారు. కానీ వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. కానీ మనకెందుకు హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? అంటే మనము నేచర్‌కి దూరంగా బతుకుతున్నాం. నేచర్‌కి ఎవరైతే దగ్గరగా బతుకుతారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మనం చెప్పులు వేసుకోవడం వల్ల, వీట్లి వల్ల ఏంటంటే వైబ్రేషన్ మన బాడీకి కరెక్ట్‌గా అందట్లేదు. పల్స్ ఎప్పుడైనా మనకి కరెక్ట్‌గా తగిలినప్పుడు ఇప్పుడు చేతికి గాజులేసుకుంటే పల్స్ యాక్టివేట్ అవుతుందని చెప్పన్నారు. నేను ఈ గాజులు వేసుకొని తిరుగుతున్నాం కాబట్టే మాకు ఈ పల్స్ తగిలి యాక్టివేట్ అవుతుంది. మనము తగలకుండా దీనికి నేను ఆహ్, చిన్నవి వేసుకున్నాను. లేదు ఏదైనా వేసుకోలేదు. దానివల్ల పల్స్ యాక్టివేట్ ఏమవుతుంది? అలాగే మనకి ఎర్త్ నుంచి వచ్చే పల్స్ ఏదైతే ఉందో మన బాడీకి తగిలినప్పుడు మనకి యాక్టివేట్ ఎలా అవుతాము? దీని ఆహ్, దీనికి మామూలుగా మనం టెంపుల్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు జోడు తీసేయమంటారు. ఎందుకు? అక్కడున్న వైబ్రేషన్స్ మన బాడీలోకి రావటానికి. మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం. అక్కడ ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ మన బాడీని చేంజెస్ తీసుకొస్తాయి. బాడీలోకి చేంజెస్ ఎయిర్ వల్ల రావచ్చు,
ఫిజికల్గా టచ్ అవుతున్న ఎర్త్ వల్ల కూడా రావచ్చు. ఆ వైబ్రేషన్స్ మన బాడీలోకి రావాలి అంటే మనం దానికి కాంటాక్ట్లో ఉండాలి. కాంటాక్ట్లో లేకుండా వైబ్రేషన్స్ రావు కదా సార్. అందుకని మనం జోడు తీసేసి బయట పెట్టి వెళ్ళమంటారు. ఓకే. ఇంకా మీకు హెల్త్ పరంగా చూసుకుంటే ఇళ్ళల్లోకి వేసుకోవద్దు అంటారు. ఆబ్వియస్గా ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం, అందుకని మనకి ఇళ్ళల్లోకి వేసుకోవద్దు అన్నారు. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం శ్మశానాలు అవి ఎక్కడో దూరంగా ఉండేవి. మనకి ఆల్రెడీ ఇది ప్రూవ్ చేశారు కూడా, డాక్టర్స్ సైంటిస్టులు ప్రూవ్ చేశారు. బాడీ డీకంపోజ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ ఇన్సెక్ట్స్ లాంటివి వచ్చి బాడీని డికంపోజ్ చేస్తూ ఉంటాయి. అవును. ఇది మనిషికే కాదు, ఏ జీవికైనా. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ చెప్పులతో తిరుగుతూ వస్తూ ఉంటాం. మనకి తిరిగి వచ్చినప్పుడు ఆబ్వియస్గా అవి మన కాళ్ళని ఎక్కడో ఒక చోట తగులుతాయి. అటువంటివి రోగాలు ఇంట్లోకి రాకుండా చెప్పులు వేసుకోమన్నారు, ఇంటి ముందు కాళ్ళు కడుక్కోమన్నారు. చిన్న లాజిక్, సైన్స్ వెనకాల చాలా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.